జగన్ కు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం లేదన్న పయ్యావుల తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు అనేది వాస్తవమన్న మంత్రి తామిస్తున్న లడ్డూని మీరు పరీక్షించుకోవాలని వ్యాఖ్య మరోసారి వైసీపీ పొలిటికల్ ఈవెంట్ కు పిలుపునిచ్చిందని ఎద్దేవా లడ్డూ వ్యవహారంపై వైసీపీ నేతలపై అచ్చెన్నాయుడు విమర్శలు సీఎం ప్రశ్నిస్తే సిగ్గుపడాల్సింది పోయి ఎదురుదాడి చేస్తారా అని ఫైర్ దుర్గగుడిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేసిన మాట వాస్తవం తనిఖీ చేయడం మంచిదేనన్న దేవాదాయ కమిషనర్ సరుకుల నాణ్యత లేకపోతే టెండర్లు రద్దు చేస్తామంటూ హెచ్చరిక దుర్గగుడిలో విజయ డైరీ నెయ్యినే వాడుతున్నట్లుగా వెల్లడి చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో కార్తీ సారీ చెప్తూ చేసిన ట్వీట్ పై ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ పరోక్షంగా పవన్ కు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్ చెంచల్గూడ జైల్లో జానీ మాస్టర్ ను కస్టడీకి తీసుకున్న నార్సింగ్ పోలీసులు ఈ నెల 28 వరకు పోలీసుల కస్టడీలో ఉండనున్న జానీ మాస్టర్ కోల్కతా హత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ పోలీసులే తప్పుడు రికార్డులు సృష్టించారని సీబీఐ అనుమానాలు దర్యాప్తు దశలోనే అసలు రికార్డులు తారుమారు చేశారని అభియోగం ముడా కేసులో విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా తాను భయపడనన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బద్లాపూర్ ఎన్కౌంటర్ పై మహారాష్ట్ర సీఎం స్పందన పోలీసుల చర్యను సమర్థించిన షిండే ఆత్మరక్షణకే కాల్పులు అని స్పష్టీకరణ సూర్యాపేట జిల్లా చిలుకూరులో రుణమాఫీ కాని రైతుల ఆందోళన సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన కోదాడ రూరల్ సీఐ తమతో దురుసుగా ప్రవర్తించారని రైతుల ఆగ్రహం ఆదిలాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత 900 కిలోల గంజాయి సీజ్ చేసిన పోలీసులు 2 అరెస్ట్ 8 మందిపై కేసు నమోదు గంజాయి కంటైనర్ 2 ఫోన్లు స్వాధీనం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు చోరీ కేసును ఛేదించిన పోలీసులు 2 నిందితులు అరెస్ట్ 400 గ్రాముల బంగారం సీజ్ యూపీ బహ్రైచ్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కోర్టు ఆదేశాలతో అధికారుల చర్యలు